తిరుమలలో ప్రసాదంగా ఇచ్చే శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దీని గురించి ముమ్మరంగా దర్యాప్తు చేసిన ఎస్ఐటీ అధికారులు తాజాగా 4 నెయ్యి సరఫరాదారులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్తో పాటు డైరీ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఈ నలుగురిని సోమవారం తిరుపతి కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలున్నాయన్న ప్రచారం జరిగింది. తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కల్తీ నెయ్యి కేసును విచారణ కోసం ప్రత్యేకంగా ఎస్ఐటీ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కమిటీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన ఎస్ఐటీలో టీడీపీ అనుకూల అధికారులు ఉన్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సిబిఐ అధికారి నేతృత్వంలో కొత్త ఎస్ఐటీ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు నేతృత్వంలోని బృందం తిరుమలలో విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించింది. విచారణలో ఏఆర్ డైరీ, పరాగ్ ఫుడ్స్, ప్రీమియం అగ్రి, ఆల్ఫా మిల్స్ ఫుడ్ సంస్థల ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. సిబిఐ దర్యాప్తులో భాగంగా 4గురిని అరెస్ట్ చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అరెస్ట్ అయిన వారిలో విపిన్ జైన్, పొమిల్ జైన్ రూర్కీ, ఉత్తరాఖండ్లోని బోలే బాబా డైరీ మాజీ డైరెక్టర్లు అపూర్వ వినయ్కాంత్ చావ్డా, వైష్ణవి డైరీ సీఈఓ రాజు రాజశేఖరన్, ఏఆర్ డైరీ ఎండీ వీరు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు, అలాగే వైష్ణవి డైరీ నకిలీ రికార్డులు సృష్టించినట్లు సిబిఐ ఎస్ఐటీ బృందం కనుగొంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన ట్వీట్లో తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ కేసుపై కీలక విషయాలను వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం అధికారికంగా చర్యలు తీసుకోవడంతో ప్రజలు, హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ రకమైన అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.